దేశంలో ఎన్నో సంఘాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో కొత్త సంఘాలు పుట్టుకొచ్చాయి. అవే తాగుబోతుల సంక్షేమ సంఘాలు. దేశంలో ఎన్నికలు జరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో బీర్ల కొరత ఏర్పడింది. దీంతో తాగుబోతు సంఘం నేతలు గొంతెత్తారు. అంతేకాదుండోయ్, రాష్ట్రంలో ఎక్కడా లైట్ బీర్లు దొరకడం లేదని పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు తాగుబోతుల సంఘం నేత కోట్రంగి తరుణ్. దీంతో తరుణ్ ఓవర్ నైట్లో స్టార్ అయ్యాడు. తమ సమస్యను గుర్తించి ప్రభుత్వం, పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తిని తాగుబోతులు తరుణ్ను హీరోగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే తమకు బీర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని లెటర్ ప్యాడ్ మీద రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాడు. దీంతో స్పందించిన అధికారులు తెల్లారేసరికి వైన్స్ బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచారు. పలు వైన్స్ బార్లు తిరుగుతున్న తరుణ్ను మందుబాబులు అభినందించి సాల్వతో సన్మానించారు. తామందరం లైట్ బీర్లు లభించక ఇబ్బందులు పడుతుంటే మా గొంతుగా తరుణ్ ముందుకొచ్చాడని హర్షం వ్యక్తం చేశారు. తమ తరపున ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. ఈ తాగుబోతు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే, వీళ్ళ విషయంలో మేము తాగుతున్నాం కదా, ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ప్రతి నెల ఇలాంటి ఇబ్బందులు పడిన వాళ్ళు 5,000 రూపాయలు పింఛన్ కావాలి, 5,000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నా. ఎక్కడికైనా కానీ నేను పోరాడతా. వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా. ఎక్కడికైనా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటా అని చెప్పి నేను భావిస్తున్నా.